అసలు బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే మామూలు క్రేజ్ కాదు. అంత ఫేమస్ బిర్యానీని మనం ఇంట్లో చేసుకోగలమా? చేసుకున్న ప్రాసెస్ పెద్దగా ఉంటుందేమో అని చెప్పి ట్రై కూడా చేయరు. బట్ ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్ వేలో చాలా ఈజీగా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. డబల్ మసాలాతోటి చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. అండ్ ఇందులోకి మనకి మళ్ళీ సైడ్ డిష్గా ఏ కర్రీ కూడా అవసరం లేదు. అండ్ మిర్చి కసలాన్ కానీ ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం అయితే ఉండదు. చాలా బాగుంటుంది, అలానే తినేయచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే రైస్ తీసుకోండి. మీరు ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సరిపోయేంత రైస్ అయితే తీసుకుని దాన్ని వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేయండి. మెయిన్గా బిర్యానీ అనగానే ఫ్లేవర్ని తీసుకొచ్చేది బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి 20-30% బిర్యానీ ప్రాసెస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. సో దానికోసం అయితే ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని బాగా కాగి ఉన్న నూనెలో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం అయితే మీకు సరిపోయినంత చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసేసుకుని ఒక్క 2 మినిట్స్ పాటు ముక్కలకి స్పైసెస్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పెరుగు అనేది గడ్డల్లాగా కాకుండా తొందరగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మన బ్రౌన్ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి. ఈ విధంగా పింక్ షేడ్లో అయితే ఉంటాయి. పింక్ షేడ్ నుంచి గోల్డెన్ షేడ్లోకి మారడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే పడుతుంది. మనం దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బ్రౌన్ షేడ్లోకి రాగానే తీసేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ని అయితే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్లో అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని తీసుకువెళ్ళి గ్యాస్ మీద పెట్టేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 50% అయితే మనం కుక్ చేసుకోవాలి. రిమైనింగ్ 50% అయితే మనం దమ్ చేసుకున్నప్పుడు కుక్ అయిపోతుంది. మనం ఇప్పటి వరకు ఇందులో చికెన్లో ఆయిల్ వేయలేదు కాబట్టి మీకు సరిపోయినంత ఆయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా కొంచెం నూనె, 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుని ఆ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాతనే మనము హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఈ రైస్ని చెక్ చేసుకుంటూనే ప్యారలర్గా మనం చికెన్ కర్రీని కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 50% వరకు బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. గ్రేవీ చూసారా ఎంత థిక్గా వస్తుందో. సో దీనివల్ల మన చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ వస్తుంది. సో రైస్ అయితే ఒక 60-70% కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ రైస్ వచ్చేసరికి ఒక 80% అంటే 10% ఎక్స్ట్రా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఆ లేయర్ని కూడా చికెన్ పైన వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ లేయర్ కూడా వేసేసుకుని దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్తో పాటు ఫుడ్ కలర్ మీకు నచ్చితే ఆప్షనల్ ఫుడ్ కలర్ వేసుకుని మూత పెట్టుకుని దమ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, నెక్స్ట్ 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కంప్లీట్గా టోటల్ 20 మినిట్స్ పాటు చికెన్ బిర్యానీని అయితే మనం దమ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని దాని మీద ఏదైనా వెయిట్ పెడితే కనుక మనకి దమ్ అనేది బయటకు పోకుండా బాగా కుక్ అవుతుంది చికెన్ బిర్యానీ. ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. స్టవ్ ఆఫ్ చేయంగానే వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10-15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సండే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.